రైట్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది సరైనది కాదు. తప్పకుండా ఎందుకంటే మనకు జన్మనిచ్చేది కన్న తల్లి అయినా ఈ నేల తల్లి ప్రధానం. ఈ నేల తల్లి ఇచ్చిన అవకాశాలతోనే మన తల్లి కూడా పుట్టింది. ఈ తెలంగాణ తల్లి మనకిచ్చిన అవకాశమే, ఇక్కడ మనకిచ్చిన ప్రకృతే మన అమ్మకు కూడా జన్మించింది, మన అమ్మకు కూడా జన్మించింది. మన అన్ని జన్మలకు కారణం, మన జన్మతో పాటు మన అమ్మ జన్మకు కారణం కూడా ఈ నేల తల్లే కాబట్టి, ఈ తెలంగాణ తల్లే కాబట్టి ఆ తల్లి సర్వోన్నతంగా ఉండాలని చెప్పే అటువంటి రూపాన్ని ఏర్పాటు చేసుకున్నది. మనమే కాదు, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో తనకు జన్మనిచ్చిన భూతల్లిని, భూదేవిని, భూమాతను స్మరించుకోవాలనుకుంటే, చూసుకోవాలనుకుంటే అంత గొప్పగానే చూసుకుంటాడు ఎవడైనా నిజంగా ప్రేమ ఉన్నవాడు ఆ తల్లి పైన. ఆ పద్ధతుల్లో ఆ ఉద్యమ సందర్భంలో ఆ ఉద్యమం సృష్టించుకున్న తెలంగాణ తల్లిని ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని పెట్టడం గొప్ప, ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టడం అత్యంత సులువు. కానీ ఒక సమైక్యవాదం 1000 పడగల నాగుపామై నిలబడ్డప్పుడు దానికి అడ్డం నిలబడి బంజారా హిల్స్ లో తెలంగాణ వాద సందర్భంలో వాళ్ళు గోతరించిన యుగాల్లాగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లిని పెట్టడం గొప్ప, ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టడం అత్యంత సులువు. కానీ ఒక సమైక్యవాదం 1000 పడగల నాగుపామై నిలబడ్డప్పుడు దానికి అడ్డం నిలబడి బంజారా హిల్స్ లో తెలంగాణ తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చి తెలంగాణ భవన్లో అద్భుతంగా ప్రతిష్ఠించిన రావేళ వెంకటరామారావు పాట మారుమూలవుతుండగా పదనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేమిన భూమి ఇరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కాణాచిన ఆ తెలంగాణ తల్లికి ఒక రూపం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు కదా. ఒక అద్భుతమైన ఊరేగింపుతో తీసుకొచ్చాడు, ఒక నమ్మక సారక్కను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ఒక తుఫానుకు ఎదురొట్టడం గొప్ప. తెలంగాణ తల్లిని, తెలంగాణ ఉద్యమం ఆనాడు భౌతిక రూపం సృష్టించుకున్న సందర్భంలో ఏ కళలు, ఏ సాహిత్యం, ఏ పాటలు, ఏ పదాలతోని, ఏ పద సంస్కృతులతోని, ఏ తెలంగాణ మాండలికంలో తెలంగాణ జానపదాలతోని, తెలంగాణలో అనేక కళారూపాలతోని 10 జిల్లాల నుంచి ఎక్కడికక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కళారూపాలతోని, ఆ పాటలతోని ఏ రకంగా అద్భుతంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాము. నిన్న ఏ రకమైన సంస్కృతితోని ప్రతిష్ఠించినరో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ చరిత్రకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఇంకొక ప్రమాద గంటికలు మోగుతున్నాయి. తెలంగాణ ఉద్యమం సాగుతున్న నాడు, ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాడు ఎవడైతే తుపాకీ పట్టుకొని ఎవడురా తెలంగాణ తల్లి బిడ్డలు కాల్చిస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద గురికొచ్చిండో, ఇవాళ మళ్ళీ అదే తుపాకీని ఎక్కుపెట్టి తెలంగాణ తల్లిని చంపేస్తా, తెలంగాణ సంస్కృతిని చంపేస్తా, మళ్ళీ మాదైన సంస్కృతిని తీసుకొస్తా అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ చేసిన దుశ్చర్య నిన్న ఇది మీరందరూ చూసింది, కనపడ్డది మీకు ఇప్పుడే స్పష్టంగా. ఎవరి ఆలోచన లేనిది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి తీసుకుపోతున్నారు తెలంగాణ సమాజాన్ని తేడా చూసిరు మీరందరూ. నిజమే రాసిండ్రు, ఎవడో రాసిస్తే చదివిండు, ఎవడో కిరాయికి అమ్ముడుమైన వాడు, ఏ చిన్న పదవికో ఆశపడి మీ సమైక్యాంధ్ర తొత్తుల పంచన చేరినవాడు రాసిచ్చిన పదాలు చదివిండు. 4.5 కోట్ల భావోద్వేగం, ఒక్కడికైనా ఎవరికైనా కనపడిందా నిన్న డాష్ మీద భావోద్వేగం?
ఏ ఒక్కడైనా అక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడేవాడు ఉన్నాడా? గత వారం రోజుల సంబురాల్లో జై తెలంగాణ అన్న పదాన్ని వాడినవాడు ఎవడైనా ఉన్నాడా అక్కడ? ఇగో ఇది జరుగుతున్నది. ఇది నెమ్మదిగా తెలంగాణ పాటలు లేవు, తెలంగాణ ఆటలు లేవు, తెలంగాణ సంస్కృతి లేదు, తెలంగాణ బతుకమ్మే లేదు. ఇది మామూలు కుట్ర కాదు. ఇది ఒక పథకం ప్రకారం సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు ఇక్కడ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ సంస్కృతి పైన చేస్తున్న దాడిది. ఇదేదో ఆషామాషిగా అల్లాటప్పగా జరిగిందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికైనా దారి తప్పిన తెలంగాణ బాధలు ఎవడైనా వాడి వెనకాల చేరుంటే ఆలోచించుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ సమాజం నుంచి వేరు కావద్దు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, తెలంగాణ చరిత్రను నిలిపి ఉంచాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఆ దొంగల వెంట ఉంటే ఆలోచించుకోవాలని చెప్పి నేను మరొకసారి విజ్ఞప్తి ఇస్తా ఉన్నా. చిన్న వాటికి ఆశపడి, చిన్న అసంతృప్తులతోని, చిన్న విభేదాలతోని ఆ ద్రోహుల చెంత చేరకండి. మళ్ళీ తెలంగాణ తల్లిని మోసం చేయకండి అని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళు తప్పకుండా తెలంగాణ ద్రోహులే. తల్లి పాలు దాగి